పోతన భాగవతము చతుర్థ స్కందము 4వ భాగము. నారాయణుండు జగదాధారుండగునీశ్వరుండు తలపనతనికిన్లేరెండు సములు అధికులు ధీరోత్తముడతడు అద్వితీయుండగుటన్. నారాయణుడి జగత్తుకే ఆధారభూతమైన ఈశ్వరుడు. చూడగా అతనికి సములైన వారు కానీ అధికులు కానీ లేరు. అతడు ధీరోత్తముడు, అద్వితీయుడు. కర్మవశంబునం జగము గల్గును హెచ్చు నడంగునన్నచో కర్మము బుద్ధి జాడ జడ కార్యము గాని ప్రపంచ కల్మనా కర్మమునందు కర్తయనగా విలసిల్లగ జాలది జగత్ కర్మక కార్యకారణముగావున నీసుడు విష్ణుడారయన్. ఈ జగము కర్మవశమున పుట్టును పెరుగును నశించును అని భావించినచో కర్మము బుద్ధి కూడా జడకార్యములే గాని ప్రపంచ సృష్టి కార్యానికి కర్మ కర్త కాజాలదు. ఈ జగమునకు కర్త కర్మ కార్యము కాదు, కారణము కాదు. కావున విష్ణువే ఈశుడు, ప్రభువు కర్త. పరమతులార యవ్వని నివాసము దీర్ఘపదాంతరంగులైన పరగిన ఎట్టి భాగవత పాద జలంబులు సోకవేని తత్పురుషుడు భూరి సంపదల బొంపిరిపోయిననైన వాని మందిరముగ ప్రకీర్ణ జగతీజము బోలు నటండ్రు కోవిదుల్. పృథు చక్రవర్తి విచ్చేసిన సనకసనందాదులతో ఇలా అనను: ఓ బుద్ధిభూషణ శ్రేష్ఠులారా, మీ రాకతో మా గృహం పావనమైనది. ఎవరి నివాసమైతే మీ వంటి తీర్థపాదులైన భాగవతుల పాద జలముతో పునీతం అవదో అతను ఎంతటి సంపన్నుడైనా అతని గృహము పాములతో నిండి ఉన్న పుట్ట వంటిదని పండితులు చెప్పెదరు. ధరణి సజ్జన సంగము దలుప నుభయ సమ్మతంబగు వారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి ఈ అఖిల జనములకు సుఖకరమగు జనవరేణ్య. సనకముని పృథు చక్రవర్తితో సత్సంగ ప్రయోజనం గురించి ఇలా చెప్పాను: ఓ రాజోత్తమ, ఈ ప్రపంచంలో చూడగా సజ్జన సాంగత్యమే మిక్కిలి ఆనందప్రదమైన వ్యాసంగము. సత్సంగమనగా అందరికీ సమ్మతమైన విషయముల గురించి సరస సంభాషణ, ప్రశ్నోత్తరములతో చర్చలు చేయుట. పురుషుడు నిద్రభోగలల పొందిన ఆత్మ సుఖైక హేతువై పరగిన రాజభృత్య జనభావగుణంబులు సంప్రబోధ మందిరయగ మీ జయైన గతి ఆంతరబాహ్య గుణ ప్రభేదముల్ పరువడిగానకుండు జనపాలనశీలన నిత్యఖేలనా. ఓ రాజశ్రేష్ఠ, మానవుడు నిద్రపోవగా కలలలో పొందిన సుఖదుఖాల హేతువైన రాజు ప్రజ ఉద్యోగి అను గుణభేద భావములు జాగ్రత్తావస్థయందు అదృశ్యమై మిథ్య అని తెలియ వచ్చినట్లు ఆ అంతరబాహ్య గుణ భేదములు జ్ఞానోదయం అవగానే క్రమముగా అదృశ్యమగును. భూవర ఏ మహాపురుష భూషణునందులని సమస్త విశ్వావళి లీనమై సదాత్మక భావము నుండి భూరి మాయ విభమ్ముల దగి సమగ్ర వివేక విరోధి స్రఘ్న విశేష బుద్ధి గోచుచు విశేషగతిని వెలుగొందునెప్పుడు. ఓ రాజా, ఏ పురుషోత్తముని యందే సమస్త విశ్వములన్నీయు లీనమై సదాత్మక భావమును పొంది మహామాయా విలాసముతో బాసిల్లుచుండును అట్టి పరమేశ్వరుని ధ్యానింపవలెను. సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్తుడై యురుక్రుముడ విభూతి సత్ప్రకృతి కర్మ కళంకుడునైన అట్టి ఉత్తమ చరితున్ కృపాకర నుదాత్త గుణోన్నతురీశ్వరీసు జిత్తమునదలంబుమయ్య జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ. అత్యుత్కృష్టుడు, సదాముక్తుడు, పరిశుద్ధుడు, జ్ఞానస్వరూపుడు, తత్స్వరూపుడు, ప్రకృతిని కర్మ వాసనలను తిరస్కరించిన వాడు అయిన ఉత్తమ చరిత్రుడు, కృపాకరుడు, ఉదాత్త గుణోన్నతుడైన యా సర్వేశ్వరుని చిత్తమునందు ధ్యానింపవలెను. వసుమతీనాథ యవ్వని పాదపద్మ పలాస విలాస సల్లలిత భక్తి
సంస్మరణంబుచే సజ్జన ప్రకరంబు ఘనకర్మ సంచే ఘ్రతితమగు అహంకారమును హృదయగంధి జరుతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియ మార్గులునైనట్టి యతులకు జేరంగనలవి గాని అట్టి పరమేశుగేశవునాది పురుషు వాసుదేవుని భువన పావన చరిత్రునర్ది శరణంబుగా తత్ప్రధాన్యంబులు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థివేంద్ర. ఓ వసుమతీనాథ, ఎవ్వరి పాదపద్మము శోభను భక్తి ధ్యానములచే సజ్జనులు అనేక జన్మల కర్మ సంచయ సంగ్రహమైన అహంకార హృదయ గ్రంథిని ఛేదించుకుందురు. విషయ సంగరహితులు ఇంద్రి నిగ్రహపరులైన యతులు ఎవ్వరిని చేరజాలరో అట్టి పరమేశ్వరుడైన కేశవుని ఆదిపురుషుని వాసుదేవుని భువన పావన చరిత్రుని శరణుగోరి అతని పాదపద్మములను భక్తితో సేవింపుము. పంకజనాభయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రబోధాయ భూత సూక్ష్మేంద్రితి ఆత్మనే సూక్ష్మాయ వాసుదేవాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మనిస్తారకాయ త్రయీపాలాయ త్రైలోక్యపాలకాయ సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వయం జ్యోతిషే దురంతాయ కర్మసాధనాయ పురాపురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసేంతకాయ విశ్వయోనయే విష్టవే జిష్టవే నమోస్తు. రుద్రుడు ప్రచేతసులకు విష్ణు సూక్తి నెరిగించుట. ఓ దేవాదిదేవ, నీవు పద్మనాభుడవు, సంకర్షణుడవు, శాంతుడవు, విశ్వానికి జ్ఞానదాతవు, సూక్ష్మభూతాలకు సూక్ష్మేంద్రియాలకు ఆశ్రయమైనట్టి వాడవు, సూక్ష్మతముడవు, పరిపూర్ణుడవు, పుణ్యమూర్తివి, నిర్వికారుడవు, కర్మబంధాల నుండి దాటించువాడవు, వేద సంరక్షకుడవు, సోమరూపుడవు, తేజోబల సంపన్నుడవు, స్వయం ప్రకాశుడవు, అంతము లేనివాడవు, నియత కర్మలకు సాధనమైన వాడవు, పృథ్వీరూపుడవు, జీవతృప్తుడవు, ఆకాశముఖతీతుడవు, బీజరూపుడవు, విశ్వమునకు ఉత్పత్తి స్థానమవు, అంతటా వ్యాపించు విష్ణుడవు, జయశీలుడైన జిష్ణువు నీకు నమస్కృతులు. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్దిత ఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీరాయ రుద్రాయ శిష్టనాదాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృచ్చవే విరాట్శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతాయ నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసే కిల ధర్మదే దేహాయ చాత్మనే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు. ఓ ప్రభు, స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి నీవే ద్వారము. సర్వరసస్వరూపుడవు, పరమహంసవు, ధర్మపాలకుడవు, సజ్జనులకు సత్ఫల ప్రదాతవు, శ్రీకృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తులతో కూడి ఉన్నవాడవు, గొప్ప సాంఖ్య యోగీశ్వరుడవు, హిరణ్య గర్భుడవు, రుద్రుడవు, శిష్టాపాలకుడవు, దుష్టనాశకుడవు, శూన్యప్రవృత్తుడవు, కర్మస్వరూపుడవు, మృత్య రూపలయ కారకుడవు, విరాట్ స్వరూపుడవు, సకల ధర్మరూపుడవు, వాగ్విభూతి గలవాడవు, కర్మ నివృత్తుడవు, తేజోమయుడవు, సర్వధర్మస్వరూపుడవు, ఆత్మస్వరూపుడవు, అనిరుద్ధత రూపుడవు, వృద్ధి క్షేములు లేనివాడవు నీకు నమస్కృతులు. సర్వసత్తాయ దేవాయ సన్నిమాయకాయ బహిరంతరాత్మనే సన్నియామకాయ బహిరంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేదసే జితాత్మక సాధవే నమోస్తు. నీవంతటా వ్యాపించి ఉన్న శుద్ధ సత్మాత్మకుడవు, దేవదేవుడవు, సత్తును నియమించువాడవు, లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నవాడవు, సర్వ సృష్టికి కారణమైన వాడవు, సమస్త కామితాలకు ఆశ్రయమైన వాడవు, నిర్గుణుడవు, సృష్టికర్తవు, సాధుసత్తములకు వశముగు వాడవు నీకు నమస్కృతులు. ఆత్మకు
పరిశుద్ధి నర్దించు వారికి జయ వస్తువు భవ దివ్యమూర్తి. అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన సమధిక్క స్పృహణీయతముడవీవు సద్భక్తియుత భక్తజన సులభుండవు. దుష్టాత్ములకు గరుడు దుర్లభుండవు. ఆత్మదర్శనులకు నరయ గమ్యుండవై అర్ధి విలసిల్లు అనగు చరిత ఇట్టిని కెల దురారాజ్యుదీసు. నిన్ను నెరయ సుజనులకైన వర్ణింపరాదు. వరలనెవ్వడు పూజించువాడు విడువ జాలునే పద్మదళ నేత్ర సచ్చరిత్ర. చిత్తశుద్ధిని కోరు వారికి జయవస్తువు నీ యొక్క దివ్యమూర్తియే. స్వర్గరాజాధిపతికైన నీవే నిత్యము. మిక్కిలి స్మరణీయుడవు. సద్భక్తితో కూడి ఉన్న భక్తజనులకు నీవు సులభడవు కానీ దుష్టులకు మాత్రము మిక్కిలి దుర్లభుండవు. ఆత్మ దర్శనాభిలాషులకు నీవే ఏకైక గమ్యుడవై వలసి ఉన్నావు కదా. పుణ్యచరిత ఇటువంటి ఆరాధనా దుర్లభుడైన ఓ ప్రభు, నిన్ను ఎరుగుటకు సజ్జనులకైనా సాధ్యము కాదు. మరి నిన్ను పూజించుండు వాడికి ఇంకెవడైనా విడవగలడా సచ్చరిత్ర. సరసవచో విలాస గుణసాగర సాగర మేకలా మహీభరణ దురందర ప్రకట భవ్య భుజాభుజగేంద్ర రాజశేఖర కరదూషణ ప్రముఖ గాఢత మప్పటల ప్రచండ భాస్కర కరకంఠ కార్ముక ఖండన ఖేళన భక్త పాలన. ఓ రామచంద్ర, నీ మాటలు సరసముగా నింపుగా ఉండును. భూభారమును వహించు శేష ఫణీంద్రుని బలమైన భుజముల వంటి భుజములు గలవాడ. కరదూషణాది రాక్షసులను సంహరించిన వాడవు. శివుని విల్లు నవలీలగా విరిచిన వాడవు. భక్తులను రక్షించు ప్రభువు నీవే. శరవిదళిత సారంగ సరసదయాపాంగ భక్త జలధి తరంగ దురితధ్వాంతపతంగ వరజనక సుత అభిషంగ వననిధి భంగ. ఓ రామచంద్ర, నీవు బాణ పరంపరను వర్షించు గొప్ప ధనస్సు గలవాడవు. దయాదృష్టిలో బరపచు జనుల హృదయములలో భక్తి కెరటాలను కలిగించువాడవు. పాపములనే భయంకర తిమిరానికి సూర్యుని వంటి వాడవు. సీతామనోహరివి, సముద్రుని గర్వం అడిచిన వాడవు. సుర విమత విదారి సుందరి సంబరారి సరస వినుతమ సురారి సర్వలోకోపకారి నిరుపమ గుణహారి నిర్మలానందకారి గురు సమర విహారి ఘోరదైత్య ప్రహారి. దేవతల యొక్క శత్రువులను అణిచివేయవాడ. సీతాసుందరికి హృదయ విహారి, రసజ్ఞుల చేను తింపబడు సూరి, సర్వలోకోపకారి, సాటిలేని గుణములే హారములుగా ధరించువాడ, సర్వులకు నిర్మలానందమునిచ్చువాడ, ఘోర యుద్ధములో విజయ విహారము చేయువాడ, ఘోర రాక్షసులను అంతము చేయువాడ, నీకు వందనములు.